హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు సినిమాలలో ఫైట్స్ ఎలా ఉంటాయంటే, హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్స్ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. హీరోని ఎప్పుడు గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి. తమ బ్యాచ్లో ఒకరిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రే అని అరుస్తూ ఏదో ఒక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరో పైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి. ఒక ఫైటర్ని కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే వేరే ఫైటర్ వెయిట్ చేయాలి తప్ప అటాక్ చేయకూడదు. ఒకవేళ వెనక నుండి అటాక్ చేయాల్సి వస్తే రే అని అరుస్తూ వెనక నుండి అటాక్ చేస్తున్నా అని హింట్ ఇవ్వాలి. అప్పుడు హీరో అలర్ట్ అయి వాడిని కొట్టాలి. ఒకేసారి హీరో 4-5 ఫైటర్స్ని కొట్టాల్సి వస్తే ఎవడో ఒక ఫైటర్ హీరోని తనపై మోస్తూ అలా కొట్టేందుకు హెల్ప్ చేయాలి. హీరో కొట్టే పిడిగుద్దులకు పక్కనే ఉన్న బెంచీలు, గ్లాసులపై పడి వాటిని ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి తప్ప సేఫ్గా కింద పడడం ఫైట్స్లో నిషిద్ధం. ఒకవేళ హీరో ఫలానా విధంగా ఫైట్ చేయాలని ఛాలెంజ్ చేస్తే అలా నేనెందుకు చేయాలని ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా హీరో చెప్పిన టాస్క్ పూర్తి చేసేందుకు ఫైటర్స్ ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్, హీరోయిన్ని టచ్ చేస్తే మీదే అని హీరో ఛాలెంజ్ చేస్తే ఫైటర్స్ హీరోయిన్ని టచ్ చేయడానికి పోటీపడి తన్నులు తినాలి తప్ప హీరోని అటాక్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇలాంటి కోవలోకి కళ్ళజోడు టచ్ చేసే ఫైట్, కాళ్ళు కింద పెట్టకుండా విలన్స్ని దుమ్ము దులిపే రకరకాల ఫైట్స్ వస్తాయి. పాత మూవీస్లో అయితే హీరో ఏ వెహికల్తో జీవనాధారం పొందితే ఆ వెహికల్తో ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఆ ఫైట్లో తప్పనిసరిగా ఆ వెహికల్తో ఫైటర్స్ తన్నులు తినాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీరో రిక్షా తొక్కితే రిక్షా ఫైట్, ఆటో నడిపితే ఆటో ఫైట్, సైకిల్ నడిపితే సైకిల్ ఫైట్ కామన్గా ఉంటాయి. ఒకవేళ జంతువుల సాయం తీసుకుంటే వాటితో కూడా తన్నులు తినాలి. ఉదాహరణకు గుర్రం, పొట్టేలు, కుక్క, కోతి ఇలా ఏ జంతువును హీరో పెంచినా వాటితో ఫైట్ కామన్. టాస్క్లో భాగంగా హీరోకి ఫైట్లో కళ్ళు కనపడకపోతే రే అని అరవడమో లేదా ఏదో ఒక చప్పుడు చేసి హీరోకి మేము ఫలానా దిశలో ఉన్నామని హింట్ ఇవ్వడమో ఇలా చేసి తన్నులు తినాలి. ఒక ఫైటర్ని హీరో కొట్టి విసిరేస్తే వాడు వెళ్ళి ఖచ్చితంగా ఓ 5-6 ఫైటర్స్ మీద పడి వారిని కూడా కింద పడేయాలి. ఉట్టిగా కింద పడకూడదు, 5-6 ఖచ్చితంగా కింద పడేయాల్సిందే. హీరో కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా హూనమై బోన్స్ విరిగినా సైలెంట్గా వెళ్ళిపోవాలి. తప్ప హీరోపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. ఫైటర్స్ ఆవేశంగా హీరోని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు హీరో ఆగండి అంటే ఆగిపోవాలి. ఫైట్ స్టార్టింగ్లో హీరో ఒకరిని కొట్టి చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ని వినాలి తప్ప ఆ టైంలో హీరోను ఏ ఒక్క ఫైటర్ అటాక్ చేయకూడదు. హీరో కొట్టినప్పుడు ఫైటర్స్ స్లో మోషన్లో పడేందుకు ట్రై చేయాలి. ఒక్కోసారి హీరో నడుస్తున్నప్పుడు హీరోతో పాటు గాల్లో ట్రావెల్ చేయాలి. ఇవండి నాకు తెలిసిన ఫైట్ రూల్స్. మీకు ఏమైనా ఫైట్ రూల్స్ తెలుసుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.